హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేను మా విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాననేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది. ఏంటి అనుకుంటున్నారా? ఒకరోజు నా ఇంటి వంట అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇవైతే కొన్ని ఎపిసోడ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే ఒక వ్లాగ్ లాగా చేస్తున్నానండి. మన ఛానల్లో ఈ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటని చూసేసేయండి. మన కిచెన్ చూసారు కదా ఎలా ఉందో. మన కిచెన్లో ఇప్పుడు ఏమేం పని చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఇక్కడైతే నా 2 ఫోన్లు పక్కన పెట్టేసి ఉన్నాయి. ఒక ఫోన్లో వీడియో తీస్తూ ఉన్నాను. ఇంక చూసారు కదా గిన్నెలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇప్పుడు అవన్నీ కడిగేసేయాలి, ఇంకా తప్పదు కదా. ఆడవాళ్ళు వంటింట్లోకి వెళ్తే మినిమం 3 గంటలు పట్టిద్ది, ఎందుకంటే మన సామ్రాజ్యం అదే కదా. అందుకని నిదానంగా చేసుకుంటాము, నీట్గా చేసేసుకుంటాం. ఇప్పుడైతే ఫస్ట్ చికెన్ అనేది కడిగేసి పెట్టుకుంటున్నానండి. 2 రకాల చికెన్ అయితే తీసుకున్నాను. అవి ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్తాను. ఇక్కడైతే ఫోన్ పక్కన పెట్టేసి కాసేపు తర్వాత మంచి సాంగ్ కానీ మూవీ కానీ చూస్తూ వంట చేసే అలవాటు అయితే నాకుందండి. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇప్పుడైతే వంట చేసే ముందు పొయ్యి క్లీన్ చేసుకుందాం. నేనైతే పొయ్యి క్లీన్ చేయలేదు, నిన్న బద్ధకంగా పడుకున్నా. ఇంకోటి ఏంటంటే నేను వంట చేయగానే పొయ్యి క్లీన్ చేయాలంటే కాలుతూ ఉంటుంది కాబట్టి నేనైతే వంట చేసే ముందు క్లీన్ చేసేసుకుంటాను. ఈవినింగ్ ఎప్పుడన్నా సరే ఇట్లా మిస్ అయినప్పుడు తెల్లారి మళ్ళీ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, రసం అనేది ఫస్ట్ పెట్టేసుకుందాం. ఇంకో క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో ఎన్ని రెసిపీస్ చేశాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇక్కడ రసం నేనైతే మా అమ్మ చేసినట్టే చేస్తానండి. అట్లా ట్రై చేస్తే పోయినసారి చాలా బాగా వచ్చింది. దానికి ఏమేమి తీసుకున్నా అంటే ఫస్ట్ కరివేపాకు వేసుకున్నాను. తర్వాత అయితే చిన్నులపై దంచి వేసుకుంటానండి. చాలా టేస్ట్ ఉంటుంది ఈ రసం అయితే. ఇంకా జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు ఒక కప్పులో వేడి వేడి రసం పోసుకొని తాగేసేయండి. దెబ్బమ్మటే జలుబు ఎగిరిపోతుంది. మనం టీ తాగుతాం కదా, ఆ విధంగా రసం తాగేసేయండి. ఇంకా జలుబు కానీ తలనొప్పి కానీ దెబ్బమ్మట మాయమైపోతుందండి. ఇంకా జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ బాగలేని వాళ్ళకి కానీ ఇలాంటి పథ్యం చాలా మంచిదండి ఈ రసం అయితే. ఇంక ఇప్పుడైతే గనక కొంచెం దంచేసి చిన్నులపాయలేసాను. ఇక్కడ చింతపండు వేస్తాను. రసం పొడి అండి. ఈ రసం పొడి వీడియో అనేది కామెంట్ మన ఛానల్లో ఉంటుంది, కంపల్సరీ చూసేసేయండి. ఇక్కడ రసం పొడి అయితే 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. దీంట్లో అమ్మ కందిపప్పు అన్నీ కలిపి వేసి కొట్టేసి పెట్టింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. 2 ఇయర్స్ వరకు అలాగే ఉంటుందండి. కాబట్టి నేనైతే చక్కగా దాని మీద రాసేసి రసం పొడి అని రాసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు నిమ్మకాయ సైజు అంత తీసుకుంటున్నాను. కొంచెం నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. ఇదైతే కడిగేసి వేస్తానండి. కడగటం వల్ల ఏంటి అంటే కనుక దాంట్లో ఏదైనా ఇసుక ఉంటే అది పోతుంది. నేను కడిగినాక వీడియో అనేది చూపించాను. ఇంకా మిగిలిన ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు అయితే 2 వేస్తున్నాను. ఎందుకు చూసి వేసుకోండి. రసం పొడిలో కూడా ఎండుమిరపకాయలు అనేది ఉంటుంది కాబట్టి కారం ఉంటుంది కదా, మిరియాలు ఉంటాయి, ఎండుమిరపకాయలు ఉంటాయి, ఆ కారం ఉంటాయి కాబట్టి 2 ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాను. ఎందుకు అంటే మన కారం సరిపోదు కాబట్టి నేను వేస్తున్నాను. ఇంకా మీరు ఇవైతే పొయ్యి మీద పెట్టేసుకొని చక్కగా మరిగించేసుకోండి. నీళ్లు పోసి పెట్టుకోవాలి. నేనైతే పావు లీటర్ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసేస్తాను. నీళ్లు పోసేసి మరిగించేస్తాను. ఇది మరిగిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ఈలోపు మిగిలిన ప్రాసెస్ ఉంది కదా. ఇంకా గిన్నెలు అయితే కడగలేదండి. గిన్నెలు ఏ గ్యాప్లో కడుగుతాను అనేది చెప్పేస్తాను. కడగటం అయితే చూపిను ఈ వీడియోలో. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఇలాంటి బ్లాగ్స్లో ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా నేను చివరి వరకు చూసి ఏమేమి రెసిపీస్ చేశాను, అసలు మధ్యలో ఏమి ప్రిపేర్ చేసి పెట్టాను అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఉంటాను కదా, అది కూడా కామెంట్ చేయండి. అదైతే లాస్ట్లో కుకింగ్లో కనిపించదు. అందుకని ఇక్కడ మళ్ళీ చిన్నులపాయలు అల్లం అయితే తీసుకుంటున్నాను. చిన్నులపాయల పొట్టు సాంతం తీసే పని లేదండి. చిన్నులపాయ పైన మందంగా ఉంటుంది కదా, అది వరకు తీస్తే సరిపోతుంది. ఎందుకంటే చిన్నులపాయ అంట మనకు పొట్టు ఉంటే మన బాడీలో ఉన్న కొవ్వుని కరిగించేస్తుందంటండి. ఇది ఒకటి. ఇంకోటి ఏంటి అంటే నేను ఒకప్పుడు మీకు దాన్ని అల్లము చిన్నులపాయ పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. ఎందుకు అంటే అలా పెట్టుకోవడం వల్ల మనం ఏంటంటే ఉప్పు అనేది ఎక్కువ వేస్తున్నామండి, అది మంచిది కాదు. ఇంకోటి అల్లం కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన అల్లం యూజ్ చేయకూడదండి. అల్లం ఎప్పుడైనా బయటే ఉంచుకోవాలి. కాబట్టి నేనైతే గనక ఏ రోజుది ఆ రోజు చక్కగా మిక్సీ వేసేసుకొని, కొంచెం ఎక్కువ చేయాలంటే మిక్సీ వేస్తున్నాను, లైట్గా చేయాలంటే దంచేసుకుంటున్నానండి. ఈ విధంగా దంచుకొని నేను చేసుకుంటున్నాను. ఇవాళ కాస్త ఎక్కువ రెసిపీస్ ఉన్నాయి కాబట్టి నేను మిక్సీ వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే
ఇంకా చక్కగా నూనె తీసుకున్నాను. నూనె అనేది సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటాను. నేనైతే 5 లీటర్ల డబ్బా తెచ్చుకుంటాను. చక్కగా ఈ జగ్గుకి పోసి పెట్టుకుంటే మనం ఎంత కావాలో అంత యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకిప్పుడు నేను ఉల్లిపాయ కానీ ఏమీ ఏయటం లేదు. ఎందుకంటే నేను ఫ్రై చేస్తున్నాను గదా! చికెన్ ఫ్రై రసంలోకి చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఉల్లిపాయ లేకుండా నేను ఇలాగే చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి ఇంకా మూత పెట్టేస్తే మనకు ప్రాపర్‌గా కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన దాకా వెయిట్ చేద్దామండి. ఎందుకు అంటే చికెన్ అనేది కాస్త ఇది హార్డ్‌గా అనిపించింది నాకు. అందుకని కాస్త ఎక్కువ కుక్ చేశాను. ఇక్కడైతే సంబార్ వేస్తున్నాను. ఈ సంబార్ రెసిపీ కూడా మన ఛానల్‌లో ఆల్రెడీ పెట్టేసాను. ఆ వీడియో చూడండి. నేను పసుపు ఎక్కువగా యూజ్ చేయను. ఎక్కువ సంబారే యూజ్ చేస్తాను. దాంట్లో ధనియాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు అన్నీ ఉంటాయి కాబట్టి నాకు సంబార్ అంటే ఇష్టమండి. వేడి వేడి అన్నంలోకి చిన్న పిల్లలకి ఇలా సంబార్ ఏసి కలిపి నెయ్యేసి కలిపి పెట్టండి సూపర్ ఉంటుంది. మీరు కూడా తినండి. జ్వరం వచ్చినప్పుడల్లా ఏమన్నా తినాలి అనిపించినప్పుడు ఉంటుంది. ఇక్కడైతే కొంచెం మరిగినాక ఉప్పు కూడా వేసానండి. ఉప్పు వేస్తే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఉప్పు వేసేసి ఒక్కసారి కలిపేసుకొని ఇంకా మళ్ళీ వెలిగించేసుకుందాం. నేను ఇటు కొంచెం అడ్డంగా ఉందని అవతల పెట్టుకున్నాను. ఇది ఇంకో 5 మినిట్స్ మనం అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడైతే ఈ చికెన్ రెడీగా ఉంది కదా! అన్నీ ఉప్పు, పసుపే వేసాము. ఏమీ వేయలేదు. ఇంక నేను ఈలోపు మిక్సీ రెడీ చేసేసుకుంటాను. ఇప్పుడు గిన్నెలు కడిగేసుకుంటానండి. ఇట్లా మనకిది చల్లారేటప్పటికి చక్కగా గిన్నెలు కడిగేసుకోవచ్చు. ఎందుకంటే అది కడిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈలోపు నేనేం చేస్తానంటే చికెన్ కుక్ అయ్యేటప్పటికి ఇంకా అల్లం చిన్నులపాయ పేస్ట్ అవన్నీ కలిపి పెట్టేసుకొని గిన్నెలు కడిగేసుకొని మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇప్పుడు కవర్లు తెచ్చేసానండి. చికెన్ అనేది నాకు ఎక్కువైపోతుంది. నేను ఈ చికెను ఎందుకు యూజ్ చేస్తున్నాను అనేది మీరు కలిపేటప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను కలిపి అయిపోయిన తర్వాత ఎందుకు అనేది నేను చెప్తాను. నేను చెప్పాను కదా! మధ్యలో ఒక రెసిపీ ఉంటుంది. అది చివరికి కుక్ చెయ్యను కానీ ఆ ప్రాసెస్ అనేది చేస్తానన్నాను. ఇదే చికెన్ అండి. ఇప్పుడైతే నాకు అది ఎక్కువైపోతుంది. ఇది ఫ్రిడ్జ్ కవర్‌లో స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను చేస్తుంది 6 మెంబర్స్‌కి చేస్తున్నాను. 6 మెంబర్స్ కంటే మనకేంది ఒక్కొక్కరికి 2 పీసులు చొప్పున వేస్తున్నాను. కాబట్టి 12 పీసులెయ్యాలి. నేనైతే 11 వేస్తున్నాను. ఎందుకంటే నాకైతే 2 పీసులైతే నాకిష్టం ఉండదండి. ఒక్క పీసే నాకు సరిపోతుంది. నాకెందుకో చికెన్ అంత ఇష్టంగా తినను. అందుకే నేను రసం కూడా పెట్టుకుంటున్నాను. చూసారు కదా! నాకెక్కువ ఇట్లా రసం ఇలా తింటం నేను ఇష్టపడతాను. కూరలే నేను ఎక్కువగా ఇష్టపడతాను. మీలో నాలాంటి మీరు చికెన్ ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంకిప్పుడు చూసారుగా చక్కగా ఇట్లా పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే సెకండ్ టైం చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. అంట్లు కడిగేసాను. ఇంక అన్నీ పక్కన పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్‌లో ఏమేమి వేస్తున్నానో చెప్తాను. మధ్యలో నేను వేసేది మీకు కనిపించలేదని మళ్ళీ కూడా నేను చెప్పాను. ఆ టైంలో నేను ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానో చెప్తున్నాను. ఇక్కడైతే నేను అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నాను. అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే 3 స్పూన్స్ వరకు వేస్తున్నాను చూడండి. 3 టీ స్పూన్స్ అండి. ఇక్కడైతే కారం వేస్తున్నాను. ముందు కొంచెం సంబార్ వేస్తాను. సంబార్ అంటే నేను చెప్పాను కదా! ఒకవేళ సంబార్ లేదు అన్నవాళ్ళు పసుపు కూడా యూజ్ చేసుకోవచ్చు. కారం మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇటాలియన్స్ కాబట్టి 3 స్పూన్సే వేశాను. ఇంక తర్వాత ఏంటంటే వాళ్ళ వరకు కాస్త తీసేసి మనకి తర్వాత ఉప్పు, కారం అనేది కలిపేసుకోవచ్చు. ఇక్కడ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలాలో మేము ఎక్కువ ధనియాలు వేశాను కాబట్టి 2 స్పూన్స్ అనేది గరం మసాలా వేస్తున్నాను. హ్మ్. ఇప్పుడు నేను ఎందుకు యూజ్ చేశాననేది మీకు ఆల్రెడీ క్లూ ఇచ్చేసాను కదా! బిర్యానీ కోసమని. బిర్యానీ చేసుకోవటానికండి మీకు చెప్పేసాను కదా! ఇక్కడ నేను ఎందుకో మీకు వీడియో కనిపించలేదని మళ్ళీ నేను చూపిస్తాను. ఇక్కడైతే నేను చెప్పాను కదా! అల్లం చిన్నులపాయ పేస్టు, కారము, ఉప్పు, గరం మసాలా వేసాను. ఇంకొకటైతే ఇంకో మసాలా వేస్తానండి. అదేంటి అంటే మనం ధనియాలు తప్ప మిగిలిన పలావ్‌కి సంబంధించిన మసాలా ఉంటుంది కదా! అన్నీ కలిపి మిక్సీ వేసిన పొడండి అది వేస్తాను. కొంచెం వేస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కారము, ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను. ఉప్పు అనేది కాస్త ఎక్కువగా వేసుకోండి. ఎందుకంటే తెల్లారి చికెన్‌కి పట్టే సూపర్ టేస్ట్ ఉంటుంది ఉప్పు. అంటే మరీ తినలేనంత కాదు. మామూలు టేస్ట్ మీద ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం ఒక పించ్ వేస్తే సరిపోతుంది. హ్మ్.
ఇప్పుడు చూసారు కదా! ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. దీంట్లో ఇంక పెరుగు ఒకటి మిస్ అయింది. పెరుగు, మసాలా పొడి తీసుకొని నేనొచ్చేస్తాను. నేను కిచెన్ వరకే చూపిస్తున్నానండి. హాల్ అయితే చూపియలేదు. ఇందా నేను చెప్పాను కదా! పలావ్‌కి సంబంధించింది. ఇదైతే చిటికెడు వేసుకోండి. ఎక్కువగా మట్టుకు వేయకండి. ఎందుకంటే ఇది ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి. ఇక్కడ పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టేసేసుకుంటున్నాను. అదే మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోండి. లేదు అంటే ఇందాక అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకున్నాం కదా! అప్పుడు 4 పచ్చిమిరకాయలు మిక్సీ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇది కూడా వేస్తున్నాను చూసారు కదా! ఇంకా పెరుగు వేసేసి బాగా కలిపేసుకోవాలి. కలుపుకునేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మినిమమ్ మీరు అప్పటికప్పుడు చేసుకోవాలంటే గనక కలిపి ఒక గంట ఉంచేసి చేసేసుకోండి. ఎమ్మటే కలపగానే చేసేందంటే ముక్కనేది అంత పట్టదు. ఇంకోటేందంటే మీకు అప్పటికప్పుడు చేసుకోవాలన్నప్పుడు ఒక 10 మినిట్స్ కొంచెం ఉప్పు, నిమ్మకాయ రసంలో మీరు చికెన్ నానబెడితే లోపల జ్యూసీగా ఉంటది. ఇంకా అప్పుడు ముక్కకనేది ఉప్పు, కారం అవి పట్టేసి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇక్కడైతే పెరుగు వేశాను. పెరుగనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. గ్రేవీగా ఉంటుంది. ఇది నేను కలుపుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. కాబట్టి నేను ఇక్కడ ఆపేస్తున్నాను. ఈలోపు మనకేంది చికెన్ ఉడుకుతుంది. నేను గిన్నెలు కడిగేసాను చూసారు గదా! ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. నేను రేపటికి ఇది రెడీ చేసుకున్నానండి. పెరుగు చూసారు గదా! నేను డబ్బాలు యూజ్ చేస్తాము. ఇక్కడ మేము ఇటలీలో ఉంటాం గదా! మాకైతే పెరుగు తోడుకోదు. పాలు తోడేసినా తోడుకోదు కాబట్టి ఇంక పెరుగనేది కొనుక్కొని వాడుతూ ఉంటాము. ఇక్కడైతే గనక చికెన్ అనేది మనకి వాటర్ వచ్చేసింది. ఇప్పుడు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఇంక దీంట్లో వేసేస్తాను. చూసారు గదా! ఇక్కడ మొత్తం వేసేసానండి. ఇంకా పక్కన మళ్ళీ చికెన్ ముక్క ఎందుకొచ్చింది అనుకుంటున్నారా? అది కూడా మళ్ళీ ఇంకో రెసిపీ చేస్తానండి. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అసలు ఎందుకు, ఏంది అనేది అందుకే నేను జెప్పింది. లాస్ట్‌కి అసలు ఎన్ని రెసిపీస్ వస్తాయి, ఏంటి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి అని చెప్పింది అదేనండి. ఒకటేమో ఆఫ్ చేసేసాను. ఆఫ్ ప్రాసెస్‌లో ఆపేసాను. ఇప్పుడైతే గనక ఇది నేను ఎందుకు యూజ్ చేస్తానో చూసేద్దాము. ఇంకా సుధాకర్ గారికండి తను నాన్ వెజ్ ఇట్లాగే తినాలి. ఎందుకంటే తను ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు కాబట్టి తనకి ఈ డైట్ ఫుడ్ లాగా పెట్టాలి కాబట్టి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసానండి. ఆలివ్ ఆయిల్ కొంచెం ఉప్పు, చిటికెడు సంబార్ వేసేసి ఇంకా 2 సైడ్స్ చక్కగా ఫ్రై చేసేసుకొని తర్వాత వాటర్ పోసి కుక్ చేసుకోవాలి. వాటర్ పోసి బాగా కుక్ అయిపోవాలి. మనకేంటంటే అది నలుపుతుంటే పిండి టైప్‌లో అయిపోవాలి. అంత కుక్ చేయాలి. డబల్ కుక్ అంటారు కదా! అలా చేయాలండి. కాబట్టి ఇదేంటంటే కొంచెం ఉప్పు, సంబార్ వేశాను. సంబార్ వేసేసి 2 సైడ్స్ తిప్పుతూ ముందు ఫ్రై చేసేస్తాను. తర్వాత వాటర్ పోసి బాగా కుక్ చేస్తానండి. ఎందుకంటే అది బాగా కుక్ అయిపోవాలి కాబట్టి అది సుధాకర్ గారికి. ఇప్పుడు నేను ఎన్ని రెసిపీస్ వచ్చేసినాయి మీకనేది మీకు అర్థమైపోతుంది. ఇంక అందుకే నేను లాస్ట్‌లో కామెంట్ చేయండి. నేను ఏమేం చేశాను అని అడిగాను క్లియర్‌గా. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే గనక మీకు మన ఛానల్‌లో ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు, ఏంది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేస్తే గనక నేను అలాంటివి చేయటానికి ట్రై చేస్తాను. నేను ఇది అడిగాను కదా! టైటిల్ కూడా ఎలా ఉందండి మీకు? టైటిల్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకరోజు నా ఇంటి వంట అని పెట్టానండి. ఈ టైటిల్ మీకు నచ్చితే గనక నాకు చెప్పండి ఎలా ఉంది ఏంటనేది. ఇది కొన్ని ఎపిసోడ్లుగా చేద్దాము వ్లాగ్స్ అనుకుంటున్నాను. ఒకరోజు కిచెన్‌లో ఎక్కువ శాతం కిచెన్‌లో చేస్తాను. లేదు అంటే మొక్కలేమన్నా ఉంటే కొంచెం బయట చూపిస్తాను. మా ఇంటి వంట అంటే వంట చూపిచ్చేసి ఒక రెసిపీ చూపిచ్చి బయట అట్లా చూపిస్తూ ఉంటానండి. కాబట్టి ఇది నేను మీకు ఇంక అందుకే నేను అడుగుతుంది రెసిపీస్ ఏమేం కావాలి ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్‌లో రాస్తే చేయటానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు చికెన్ అనేది మనకు ఉడుకుతూ ఉంది కదా! ఈ చికెన్ ఉడికేటప్పుడు ఇంక నెక్స్ట్ వేరేయి చేసేసుకుంటూ ఉంటాను నేను. ఇక్కడ వాటర్ అనేది పోస్తున్నాను. ఆల్రెడీ 2 గ్లాసులు వాటర్ అయితే పోసేసాను. ఎందుకంటే ఆ చికెన్‌లో 2 గ్లాసులు వాటర్ ఎందుకు పోసా అంటే బాగా కుక్ అయిపోవాలి. అందుకని చెప్పి పచ్చిమిరకాయలన్నీ ఘాట్లు పెట్టేసుకున్నానండి. కరేపాకు కూడా రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకోటి కరేపాకు ఏంటి ఆ కలర్‌లో ఉందనుకుంటున్నారా? మాకైతే కరేపాకు దొరకదండి. ఇండియా నుంచి తీసుకొచ్చి డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. కాబట్టి ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకుంటే ఏంటంటే ఇట్లా తీసి కడిగేసి అట్లా పెట్టుకుంటే ఫ్రెష్‌గా ఉంటది. కాబట్టి మేమైతే డీప్ ఫ్రిడ్జ్‌లోదే వాడతాం. ఇక్కడైతే గనక ఇంక అది ఇందాక రసానికి పెట్టేసాను కదా! అదనేది మొత్తం నేను పి అవి పిసికేసి మొత్తం పక్కకు తీసి పెట్టుకున్నాను. జ్యూస్ వరకు ఉప్పయితే చూస్తున్నానండి. ఉప్పు కొంచెంగా ఎక్కువైంది. అదేంటంటే మనం నీళ్లు పోస్తే సరిపోతుంది. లైట్‌గా ఎక్కువ ఉండేటట్టే చేసుకున్నాను. ఈ గిన్నె అండి. ఈ గిన్నె గురించి చెప్పాలంటే ఇది నాకు ప్రాణమైన గిన్నె. ఎందుకంటే మా నాన్నగారు
చనిపోయారు కదా! ఆ టైంలో ఈ గిన్నెలనేది ఇచ్చాము. కాబట్టి ఇదైతే శాంపిల్ గిన్నె అండి. కింద పేరు వేయించుకోలేదు. అందుకని ఇది యూజ్ చేస్తున్నాను. పేరు వేసిన గిన్నె దాసిపెట్టుకున్నానండి. చాలామంది ఇక్కడ నన్ను క్వెషన్ వేస్తారు. అదేంది నాన్న గుర్తుగా ఉంచుకోకుండా వాడుతున్నావు అనేస్తారు. కాబట్టి నేను పేరు వేసిన గిన్నె అయితే దాసిపెట్టుకున్నాను. పేరు వెయ్యని గిన్నె నేను వాడుకుంటున్నానండి. ఇట్లాంటి రసం నాన్నకి ఇష్టమైన రెసిపీస్ అయితే దీంట్లోనే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మా నాన్నకి రసం అంటే చాలా ఇష్టము. ఇప్పుడైతే కొంచెం నూనె వేసుకున్నాను. ఆ గిన్నెలో నూనె వేసుకున్న తర్వాత జీలకర్ర, చిన్నులపాయలు చిన్నులపాయలు కొంచెం దంచి పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం రసానికి ఉడకపెట్టేటప్పుడు చిన్నులపాయలు వేసాను. ఇక్కడ కూడా కొంచెం దంచి కచ్చాబెచ్చగా దంచి పెట్టుకుంటే ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది. నూనెలో వేగితే అదొక టేస్ట్ అండి. చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా ఈ రసం అయితే చక్కగా తినేసేయచ్చు. పత్యం వాళ్ళు కూడా. చిన్నులపాయలు చక్కగా దాంట్లో వేసేసాను. చిన్నులపాయలు వేగిన తర్వాత దీంట్లో తాలింపుకి మినపప్పు, పచ్చెనపప్పు ఏమి వేసే పని లేదండి. జీలకర్ర, ఆవాలు, ఇంగువ ఆ 3 చాలు. వేరే ఏమి వేసి పోపు వేసే పని లేదు. చూస్తున్నారు కదా కరివేపాకు. మేము కరివేపాకు నేను చెప్పేసాను ఆల్రెడీ. నాకు డీప్ ఫ్రిడ్జ్లో కరివేపాకు మేము ఇటలీలో ఉంటాం. కరివేపాకు దొరకదు. ఆవాలు, జీలకర్ర ఇంతవరకే వేస్తాను. పచ్చెనపప్పు ఇలాంటివి ఏమి వేయను. ఎండుమిరపకాయ ఒక్కటి వేసాను. నేను అది ఉప్పు చూసుకున్నా కదా, కొంచెం కారం తక్కువ అనిపిస్తే ఒక ఎండుమిరపకాయ వేసానండి. అదే మీకు ఇంకా తక్కువ అనిపిస్తే 2, 3 ఎండుమిరపకాయలు తుంపేసి వేసుకుంటే సరిపోయింది. లేదంటే లైట్గా కారం వేసుకున్నా సరిపోయింది. నేను ఒకటే వేసాను. ఉప్పు అనేది కొంచెం ఎక్కువ ఉండేటట్టు చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ చిక్కగా ఉన్నాయి, ఇక్కడ కొంచెం నీళ్ళు పోస్తాం కదా. ఇది అనేది మనకి వేగాలి. బాగా వేగితేనే మనకి చిన్నులపై బాగా కొంచెం కలర్ ఎలా అంటే బ్రౌన్ కలర్లో వస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను. ఇంగువ అనేది మనకి చాలా మంచిదండి హెల్త్కి. నేనైతే కనుక ఇట్లా ఇంగువ పప్పుకి కానీ ఏదైనా కర్రీస్కి కానీ అట్లా ఇంగువ అయితే యూజ్ చేస్తూనే ఉంటున్నాను. ఎక్కువగా వాడుతూనే ఉంటున్నానండి. చాలామంది ఇంగువ స్మెల్ నచ్చదంటారు. కానీ కొంచెంగా అలవాటు చేసుకుంటే ఆ స్మెల్ నేను ఫస్ట్లో నాకు నచ్చదండి. కానీ కొంచెంగా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే అదే నాకు ఇష్టంగా మారింది సాంబార్ వీటికి. ఇప్పుడు నేను చెప్పాను కదా, చిక్కగా ఉంది కదా, ఇంకా వాటర్ పోసేస్తే మనకు ఉప్పు కూడా సరిపోతుంది. ఇక్కడైతే వాటర్ పోస్తున్నాను. ఈ గిన్నె అయితే నాకు చక్కగా లీటర్ పట్టిద్దండి. లీటర్ గిన్నె కాబట్టి ఇది గుర్తుగా నాకు బాగుంది. మీకేమనిపిస్తుంది? ఈ గిన్నె పేరు ఏంటి అనేది కూడా నేను చెప్తాను. టమోటా గిన్నె అంటారండి. ఇది చాలా బాగుంది కదా. ఇక్కడ వాటర్ పోసేసాను. ఇంకా మరిగిందాక మరిగించేసుకుంటా. చక్కగా లీటర్ అంటే నాకు 2 days వస్తాయి. ఇప్పుడు మీరు ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువైంది అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చికెన్ అనేది ఉడుకుతుంది. నేనైతే ఈ చికెన్ కొంచెం అటు ఇటు తిప్పుతూ నేను కలుపుకుంటూ ఉంటాను. ఇక్కడ రసానికి ఒక స్పూన్ పెట్టాను. నేను ప్రతిదానికి స్పూన్ పెడతానండి. ఒకదానికి తొందరగా కలపండి. నాకు ఎందుకో అలా ఇష్టం ఉండదు. ఇక్కడైతే ఇంక చికెన్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టాం కదా, బోలెడన్ని పచ్చిమిరకాయలు వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ పచ్చిమిరకాయలు నాకు తింటూ ఉంటే అలా చాలా బాగుంటుంది. రసంలోకి ఈ చికెన్ నంచుకుంటూ తిన్నా బాగుంటుందండి. నేనైతే అందుకని ఇట్లా ఉల్లిపాయ ఏమి వేయకుండా ఫ్రై అనేది చేస్తూ ఉన్నాను. చూసారు కదా, ఇప్పుడైతే ఇది ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. మనకి దిగుతుంది అంటే ఆల్మోస్ట్ ఉడుకుతున్నట్టే. ఇప్పుడు కారం వేసేసుకోవాలి. కారం అనేది చూసి వేసుకోండి. ఉప్పు నేను ఇందాక వేసాను కదా, ఉప్పు ఏదైనా తగ్గిద్ది అంటే ఇప్పుడు వేసేసుకోవచ్చు. కారం వేసాను. కారం అయితే కనుక ఇక్కడ 3 స్పూన్స్ వేస్తున్నాను. చెక్క స్పూన్ చిన్నది పెట్టుకున్నాను. అయ్యో 3 స్పూన్స్ అంటే ఏదో చాలా కిలోలు వేసినట్టు కాదండి, కొంచెం వేసాను. పచ్చిమిరకాయల కారం ఉంది కాబట్టి సరిపోతుంది. ఇక్కడ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా అంటే దీంట్లో దాచిన చెక్క, లవంగాయలు అన్నీ కలిపి ఉన్నాయి. ఇది కూడా మన ఛానల్లో పొడులు వీడియోలో పెట్టాను. మసాలా పొడులు వీడియో అనేది చేశాను. అమ్మ చేసిన మసాలా పొడులని దాంట్లో చూస్తే అర్థమైంది. ఇక్కడ పలావ్ పొడి ఉంటుంది కదా, పలావుకి సంబంధించిన వేసే దినుసులు ఉంటాయి కదా, అవన్నీ కలిపిన పొడి కొంచెం వేసానండి. చిటికెడు వేసాను. ఇప్పుడు ఇదంతా చక్కగా ముక్కకు పట్టిందాకా కలుపుకొని ఫ్రై చేసేసుకోవడమే. మనకి ఇంకేందంటే మిగిలిన ఇప్పుడు వేసినవన్నీ ముక్కలా పట్టాలి. ఇంకొక 5 to 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేగుతాయి. మనం వేసిన పచ్చిమిరకాయ, కరివేపాకు ఇవన్నీ వేగాలి కదా, ఇంకా అవన్నీ పచ్చియే కదా. అందుకని 5 to 10 minutes లోపు మీకు అర్థమైపోతుంది. బాగా డ్రై కావాలి అంటే కనుక బాగా ఫ్రై చేసేసుకోండి. ఈలోపు నాకేంటంటే అవతల కూడా ఆ పని అయిపోతూ ఉంది. ఇక్కడైతే నేను చక్కగా ఇవన్నీ ఖాళీ చేసుకున్నాను కానీ ఇంకా మళ్ళీ కట్ చేయాల్సినవి రెడీగా పెట్టుకున్నాను కదా. ఏంటి, ఒక ఉల్లిపాయ పెట్టాను, 2 టమోటా పెట్టాను. ఇవి ఎందుకు యూజ్ చేస్తాను ఏంటి అనేది మీరు గెస్ చేసి ఉంటారా?
ఇది ఒక వెజ్జే చేస్తున్నానండి. వెజ్‌కి సంబంధించింది. ఎందుకంటే అక్కడ తీసుకుందే వెజ్ కాబట్టి వెజ్‌కి సంబంధించిందే తీసుకుంటా గదా! కాబట్టి ఈలోపు నాకు పొయ్యి ఖాళీ అవ్వాలి కదా! ఈ పొయ్యి ఖాళీ అయ్యేటప్పటికి ఉల్లిపాయ, టమోటా కట్ చేసేసుకున్నాను. గిన్నెలు కడిగేసుకున్నాను. ఇంక అన్నీ అయిపోయినాయి. బియ్యం అనేది కడుక్కున్నాను. చూసారుగా చాలామంది కొలత అడుగుతున్నారు బియ్యం. మేమైతే బాస్మతి బియ్యం వాడతా. కరెక్ట్‌గా 2 గీతలు దాకా పెట్టుకుంటే నాకు సరిపోయింది. ఇది నేను రైస్ కుక్కర్ పెట్టేసి వస్తాను. ఇక్కడ కూడా ఒకటి చేసేసినట్టే కదా! అన్నం కూడా ఉడుకుతా ఉంది ఒక పక్కన. చికెన్ అనేది చూసారు కదా! ఈ విధంగా మనం చక్కగా ఫ్రై చేసుకుంటూ ఇంకా మూత అయితే పెట్టే పని లేదు. ఎందుకంటే మనకు ముక్క ఉడికింది కాబట్టి వేగితే సరిపోతుంది. ఈలోపు ఒక పక్కన అది అయిపోతూ ఉంటుంది. నేను రసం అనేది పైకి మారుస్తానండి. ఎందుకంటే మనకు కొంచెం పొయ్యి అనేది ఖాళీ అవుతూ ఉండాలి కాబట్టి నేను దానికోసమని అటు ఇటు మార్చుకుంటూ ఉంటాను. ఇంకా చూసారు కదా ఇట్లా. అక్కడ మళ్ళీ ఒక గిన్నె పెట్టాను. ఎందుకు పెట్టాను? అక్కడ ఇంకొకటి చేయాలి కాబట్టి ఇంకో గిన్నె పెట్టింది అర్థమైపోయి ఉంటుంది. నేను ఇందాక ఉల్లిపాయ టమాటా చూపించాను కదా, అదేనండి కర్రీ చేస్తున్నాను. కర్రీ అని ఎందుకన్నాను, టమాటా కర్రీనే కానీ మామూలుగా ఇక్కడైతే సుగెత్తో అంటారు. టమాటా సుగెత్తో చేస్తున్నాను. అది ఎందుకు చేస్తున్నా అంటే నెక్స్ట్ ప్రాసెస్ అది ఎందుకు చేస్తున్నానో మీకే తెలుస్తుంది. నేను పొయ్యి మీద పెట్టినప్పుడే చెప్తానండి. ముందే చెప్పేశాను అనుకో ఎలా వీడియో చూడాలి కదా మీరు కూడా. కాబట్టి నేను మొత్తం ప్రాపర్‌గా ఎన్ని రెసిపీస్ వచ్చినాయి అని అడిగింది అందుకేనండి. ఇక్కడైతే మనకి ఈ విధంగా చికెన్ నాకు సరిపోతుంది. ఇంకా కావాలి అంటే గనక ఇంకాస్త డ్రై చేసేసుకోండి. నాకైతే ఇలా అయితే గనక రసంలో బాగుంటుంది. ఈలోపు రసం మరుగుతూ ఉంటాయి. మీరు కావాలి అంటే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. ఇంకా రసం అనేది ఎక్కువసేపు మరిగే పని లేదు. మనకి ఒక ఇట్లా పెట్టిన తర్వాత తాలింపేసినాక ఒక 10 మినిట్స్ మరిగితే సరిపోతుందండి. నేను అదిగా చిన్న పొయ్యి మీద పెట్టాను. ఇక్కడ గిన్నెలు కడిగేసాను కదా! ఇందాక రసానికి ఉడకపెట్టిన గిన్నెలోనేనండి. ఇక్కడ ఆలివ్ ఆయిల్ ఏస్తున్నాను. ఆలివ్ ఆయిల్ ఏసేసి ఇంక తాలింపు ఏమి వేసే పని లేదు. ఇటాలియన్ రెసిపీస్ అంటే సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఉల్లిపాయ ఏస్తున్నాను. ఉల్లిపాయ వేగిన తర్వాత టమోటా వేసేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేస్తానండి. ఉప్పు, సాంబార్ వేయటమే. ఇక్కడ కారం గానీ ఇలాంటివి ఏమీ వేసే పని లేదు. ఇది త్వరగా రెడీ అయిపోతుంది కాబట్టి నేను ఇది కూడా పొయ్యి మీద పెడుతూ ఉన్నాను. ఎందుకంటే ఒక పక్క రసం మరుగుతుంది, ఇంకో పక్క చికెన్ అవుతుంది, ఇంకో పక్క వచ్చేసి ఇంకో చికెన్ అవుతుంది. 2 రకాల చికెన్‌లో 2 పొయ్యిల మీద ఉన్నాయి. ఇంకా ఈలోపు టమాటా కర్రీ కూడా చేసేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టేసుకోవచ్చు. ఇంకా మీరు నాకు పర్సనల్‌గా ఎవరైనా మెసేజ్ పెట్టాలి అనుకుంటే గనక ఓన్లీ మెసేజెసేనండి, కాల్స్ కాదు. నా ఫేస్‌బుక్ ఐడీ ఉంటుంది విజయరాణి కే అని ఉంటుంది. ఇన్‌స్టా ఐడీ ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. విజయరాణి కే అని ఉంటుంది. రెండిట్లో ఎక్కడైనా సరే మెసేజ్ చేస్తే గనక నేను రిప్లై ఇస్తానండి మీకు. ఇంకా ఈ వీడియో కింద చక్కగా నాకు కామెంట్ చేయండి. ఎన్ని రెసిపీస్ చేశాను ఏంటి, అసలు ఎన్ని రెసిపీస్ కుక్ చేశాను, దేనికి నేను కలిపి రెడీగా పెట్టుకున్నాను అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. మొత్తం అసలు ఎన్ని రెసిపీస్ రెడీ అయినాయి, రైస్తో కలిపండి. మళ్ళీ రైస్ కూడా మీరు కౌంట్ చేసుకోండి. రైస్తో కలిపి నేను మొత్తం ఎన్ని చేశాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాస్తారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మీరు కావాలంటే చక్కగా వేరే గిన్నెలో ఎత్తి పెట్టేసుకోవచ్చు. నేను అలాగే ఉంచేస్తున్నానండి. ఎందుకంటే ఆ వేడికి ఇంకేమన్నా లోపల ఏదన్నా మసాలాస్ అలాంటివి ఉంటే మగ్గుతుంది కాబట్టి ఇప్పుడు ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇంక తర్వాత ఏం పెడతాను అనేది ఇప్పుడు చెప్తున్నాను. చూసారు కదా, పొయ్యి మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కదా మనం. ఇప్పుడు దీని మీద ఇది పెట్టేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే లోపల ఏదన్నా కుక్ అవ్వాలంటే కుక్ అయ్యిద్ది. ఇక్కడ ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇంక ఉల్లిపాయలు వేగిన తర్వాత నెక్స్ట్ అనేది చూపిస్తాను. టమాటా ఇంకా వేయలేదు, ఓన్లీ ఉల్లిపాయలే వేపుతున్నానండి. ఇంక ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే ఉప్పు వేస్తే కనుక త్వరగా వేగుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అని చెప్పా కదా. వాటర్ పెట్టేసుకున్నాను. ఈ వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. మనకి కుక్ చేసి మళ్ళీ వడగట్టే అంతవరకు తీసుకోవాలండి వాటర్ అనేది. ఇంకా దీంట్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కల్లుప్పు కొంచెం వేసుకుంటే అంటే కొంచెం కాదు, మనం అది టేస్ట్ చేసినప్పుడు కొంచెం సాల్టీగా ఉండాలి వాటర్ అనేది. అంతవరకు ఉప్పు తీసుకోండి. ఇంకోటి మనం ఇక్కడ టమోటా సుగెత్ అని చెప్పాను కదా, అది చేసేటప్పుడు కూడా కొంచెం ఉప్పు అనేది తక్కువ వేసుకోండి. ఎందుకు ఉప్పు తక్కువ వేయమన్నానంటే ఈ వాటర్ అనేది దాంట్లో కొంచెం కలుపుతాము. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయి కదా, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమోటా వేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసి మూత పెడితే అది కుక్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ అనేది కొంచెం దాంట్లో వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు అనేది తక్కువ వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఈలోపు మనం ఇది కూడా చేసేసుకుంటున్నాం కదా! ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఎక్కువ వేయటం లేదండి. కల్లుప్పు కొంచెం తక్కువగా వేస్తున్నాను. దీంట్లో అనేది ఉప్పు ఎక్కువ వేస్తున్నాను. ఈ నీళ్ళు మరిగినాక ఒక 5 ఆర్ 6 స్పూన్స్ వరకు దాంట్లో వేసుకుంటాం. ఇక్కడ రసం కూడా చూసారు కదా! మనకు రసం కూడా తెల్లుతున్నాయి. అంటే రసం కూడా ఇంక అయిపోవచ్చినాయి. హ్యాపీగా రసం ఇట్లా వేడి వేడిగా నాకు తాగేయాలనిపిస్తుంది. ఈ వీడియో వాయిస్ ఇస్తున్నా తాగాలనిపిస్తుంది. ఇంకా ఎందుకో ఒక కప్పు చక్కగా వేడి చేసేసుకొని తాగేస్తాను. అంత నచ్చినాయండి నాకైతే రసం. అందుకే మీరు కూడా ఒకసారి రసం మీరు టేస్ట్ చేయండి. ఇట్లా నేను చెప్పిన ప్రాసెస్లో చేసి రసం పొడి వీడియో మన ఛానల్లో ఉంది. అది కంపల్సరీ చూడండి. ఇక్కడైతే ఉప్పు వేసాను కదా, బాగా కలిపేస్తున్నాను. కలిపేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి అది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు రసం కూడా కట్టేస్తానండి. ఇంకా రసం కూడా మరిగినాయి కాబట్టి రసం కట్టేసి మూత పెట్టేశాను. ఇంక ఇది కూడా అవుతూ ఉంది. ఇక్కడైతే కనుక వాటర్ అనేది తాగుతున్నా అండి. నేనైతే ఈ వంట చేసేటప్పుడు కనీసం 3 గ్లాసులు వాటర్ అయితే తాగాను. ఇట్లా మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ ఉంటే మనకి నీరసం ఇలాంటివి లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు వాటర్ అనేది వీలైనంత వరకు ఎక్కువగా తీసుకోండి. ఇంకా మీకు ఇక్కడైతే ఒకటి చెప్దాం అనుకో, మన బాడీ వెయిట్ని బట్టి వాటర్ తీసుకోవాలి. 20 కిలోల బరువుకి 1 లీటర్ వాటర్ చొప్పున మన వెయిట్ ఎన్ని కిలోలు ఉంటే అట్లా తీసుకుంటూ ఉండాలి. నేనైతే అట్లా నీళ్ళు అనేది ఎక్కువే తాగుతూ ఉంటానండి. తేపకు నా పక్కన పెట్టుకుని కూడా తేప కొంచెం కొంచెం తాగుతుంటే అది వరకు తాగేదాన్ని కాదు. ఇప్పుడైతే ఎక్కువ తాగుతున్నా. ఎందుకు అంటే కనుక మన కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి, ఇలాంటి వాటికి వాటర్ తాగుతూ ఉంటే అవి నిదానంగా కరిగిపోవటం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎలాంటివి రాకుండా ఉంటుంది వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటే. ఇక్కడైతే కనుక పాస్తా అండి చేస్తుంది. అర్థమైపోయి ఉంటుంది కదా, ఆల్రెడీ కప్పు పెట్టేసుకున్నాను. ఈ వాటర్ మరిగిన తర్వాత ఈ కప్పు పాస్తా వేసుకోవాలి. ఈ కప్పు అయితే కనుక మామూలుగా ఈ పాస్తా అయితే 7 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. నేను ఇంకో 2 మినిట్స్ ఎక్కువ కుక్ చేస్తాను. 9 మినిట్స్ కుక్ చేస్తాను. ఈ 9 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. ఈ వాటర్ ఇప్పుడు పాస్తా వేసి ఒక్కసారి కలిపేసిన తర్వాత ఆ నీళ్ళు అనేది అటు పోసుకుంటే కొంచెం కూరలో నేను చెప్పాను కదా, ఉప్పు అనేది తక్కువ వేసుకోండి. ఒక 5 స్పూన్లు ఇట్లా ఈ వాటర్ కలుపుతానన్నాను కదా, ఇప్పుడు కలపాలండి. పాస్తా వేయకముందు కాదు, పాస్తా వేసిన తర్వాత ఈ వాటర్ అనేది ఆ సూగోలో కలిపితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ పాస్తా అనేది కుక్ చేసుకోవాలి 9 మినిట్స్. అందుకే నేను టైం చూపించాను. ఈలోపు చికెన్ కూడా రెడీ అవుతుంది. ఇది కూడా మనం వాటర్ వేసాం కదా, ఇది కూడా ఇంకా ఉడకాలండి. మనకి ఆ టమోటా అనేది మెత్తగా రావాలి. అదే కనుక మీరు సీసాలు అమ్ముతారండి, అది వేసేటప్పుడు మటు కొంచెం షుగర్ వేయండి. ఎందుకంటే అది కొంచెం ఒక రకమైన టేస్ట్ అనేది పులుపు టేస్ట్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి వేస్తే సరిపోతుంది. ఇక్కడైతే చికెన్ కూడా నాకు కుక్ అవుతుంది. ఎందుకంటే చికెన్ అనేది వాటర్ అన్నీ మనకి ఎగిరిపోయిందా కొంచాలి కాబట్టి అదైతే కాస్త టైం పడుతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, చికెన్ కూడా మెత్తగా అవ్వాలి. ఇది ఎందుకు 7 మినిట్స్ ప్యాకెట్ మీద కుకింగ్ టైం ఉంటే 9 మినిట్స్ ఎందుకు కుక్ చేస్తున్నా అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ పాస్తా అనేది సుధాకర్ గారి కోసం వండుతున్నాను. రైస్ అనేది నాకు మా అబ్బాయికి పెట్టుకున్నాను. చికెన్ ఫ్రై, రసము, రైస్ మాకండి. ఈ పాస్తా అనేది ఆ పక్కన ఉంది కదా, నా చిన్న గిన్నెలో చికెన్ అది తన కోసం వండుతున్నాను. అందుకే ఇన్ని రెసిపీస్ చేస్తున్నానండి. అందుకే మధ్యలో ఇంకో రెసిపీ ఉంది కదా, అది ఏం ప్రాసెస్ చేశాను ఏంటనేది కామెంట్ చేయండి. నాకు కరెక్ట్గా ఇవన్నీ చేయటానికి మినిమం గిన్నెలు కడగని మసాలా వేసుకొని, అంటే అల్లం చిన్నులపై పేస్టేనండి, మసాలా అంటే పెద్ద ప్రాసెస్ కాదు. అదే కనుక ఒకదానికైతే కనుక చక్కగా రోట్లో నూరేసుకుంటాను. ఈసారి వీడియోలో నా రోళ్ళు కలెక్షన్స్ కూడా పెడతానండి. అసలు నా దగ్గర ఎన్ని రకాల రోళ్ళు ఉన్నాయి అది కూడా పెడదాం అనుకుంటున్నాను. చిన్న వ్లాగ్ చేసినప్పుడు అవి కూడా యాడ్ చేస్తాను. ఏ వ్లాగ్లో వస్తాయో ఏందో తెలియదు. ఇవి అయితే కొన్ని ఎపిసోడ్స్గా చేద్దాం అనుకున్నా. 1, 2 అనే టైటిల్తోనే పెడతాను. ఇంకా బ్రాకెట్లో దీంట్లో ఏమేమి రెసిపీస్ పెట్టింది చెప్పను కానీ టమోటాతో నేనేం చేశానో ఆ విధంగా టైటిల్ ఆలోచించి పెడదాం అనుకుంటున్నానండి. ఓకేనా? ఎందుకంటే రెసిపీస్ చెప్పేసి ఇంకెందుకు అక్కడ నేను కామెంట్ చేసిన అవి నేను టైటిల్లో రాసినవి మీరు తీసుకొచ్చి కామెంట్లో పెట్టేస్తారు. కాబట్టి నేను టమోటాతో ఏం చేశాను, అసలు పాస్తా వండానా లేదా, ఆ విధంగా పెడదాం అనుకుంటున్నానండి టైటిల్. ఏమంటారు? పెట్టేసేనా అలా? మీకు కూడా ఏంటి అనేది మీకు కూడా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి. ఇప్పుడు చూసారు కదా, పాస్తా అనేది కుక్ అవుతూ ఉంటుంది, చికెన్ రెడీ అవుతూ ఉంటుంది. ఇంక ఇవి అన్నీ అయిపోయిన తర్వాత నేను ఒకసారి అసలు చేసిన ఏమేమి రెసిపీస్ అనేది చూపిస్తాను. పాస్తా అనేది ఎలా అయిపోయిన తర్వాత వడగట్టేసి చక్కగా కలిపేసుకోవడమే. ఇక్కడ నేను చికెన్ ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. చికెన్ చెక్ చేసుకొని ఉడికిందా లేదా చూసుకొని
ఉడికిందా లేదా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఉడికిందండి. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయిన తర్వాత మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇది నాకు పాస్తాలోకి ఉడుకుతుంది. ఈ పాస్తా ఉడికే టైంలో ఆ చికెన్ కూడా అయిపోతుంది. ఈ పాస్తా అనేది నాకు 9 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. ఈ 9 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత వడగట్టేస్తా. ఓకేనా? నేను అన్నదానికి టైటిల్ మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అందుకే నేను అడుగుతుంది అసలు ఎన్ని రెసిపీస్ చేశాను, ఎంతమంది ఇది ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఎక్కువ రెసిపీస్ చేస్తే పెద్ద బ్లాగ్ వస్తుంది. అదే కనుక ఒక 2 రెసిపీస్ అయితే చిన్న బ్లాగ్తో అయిపోతుందండి. కాబట్టి ఇన్ని రెసిపీస్ చేశా కాబట్టి అరగంట బ్లాగ్ అనేది వచ్చింది. ఇది నేను వారానికి ఒక్క వీడియోనే కదా పెడుతుంది. ఓకే, ప్రాబ్లం అయితే లేదనుకుంటున్నాను. నేను వారాన్ని మొత్తం మీద ఒక వీడియో పెడుతున్నాను. అదే కనుక రోజు వీడియో పెడతాము ఇంత వీడియోనా అనే విధంగా అనిపిస్తుంది. వారానికి ఒకటి పెడుతుంటే మనకైతే అంత అనిపించదు. ఎక్కువ రెసిపీస్ కూడా ఉంటాయి కాబట్టి ఈ విధంగా అదే అంట్లు కడగటము, ఇంకా అవి కూడా చూపించినట్టయితే ఇంకా చాలా పెద్ద వీడియో అయిపోతుందండి. కాబట్టి అవేమీ చూపించలేదు. ఇక్కడ పాస్తా అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇదైతే నేను చిన్న పాస్తా, పెన్ పాస్తా అంటారండి. రకాలు ఉన్నాయి పాస్తాలు కదా. ఇవి పెన్ పాస్తా తీసుకున్నాను. ఇవి మనకి కుక్ అవ్వాలి. ఇప్పుడైతే చికెన్ కూడా రెడీ అయిపోయింది. కాకపోతే మీరు ఇంకా కొంచెం డ్రై అయితే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఈయనకి అంత డ్రై అవ్వకూడదు. డాక్టర్ ఏం చెప్పారంటే కొంచెం లిక్విడ్గానే ఉండాలి మనం ఏది పెట్టినా అన్నారు. కాబట్టి నేను అలాగే పొయ్యి కట్టేసుకుంటున్నానండి. అదే కనుక మీరైతే ఇంకా డ్రై అయిపోయి ఇంకా పైన కలర్ అనేది చేంజ్ అయిందా కొంచుకోవచ్చు. నేనైతే డ్రై చేయట్లేదు. ఎందుకంటే నేను మనకి డాక్టర్ చెప్పినట్టు పెట్టాలి కాబట్టి ఈ విధంగా నేనైతే చేశానండి. ఇక్కడైతే కనుక నాకు వడగట్టేసుకున్నాను పాస్తా కూడా. వడగట్టేసుకున్నా. ఇక్కడ మీరు కావాలంటే చీజ్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. పాస్తా ఉడికింది కదా, ఇప్పుడు ఇది కలిపేసి హ్యాపీగా సర్వ్ చేసుకోవటమేనండి. ఇంకా చూసారు కదా, ఈ పాస్తా కలిసిన తర్వాత నేను మధ్యలో ఒకటి ఒరిగనో వేసానండి టమోటా సాస్లో. అదైతే మిస్ అయింది, చెప్పడం మిస్ అయిందండి. నేను వెయిట్ అయితే వేసాను. ఆ టైంలో ఏదో ఏ విషయం గురించో మాట్లాడుకుంటూ అది మీకు సీసా కూడా చూపించాను, అదైతే వేసాను. అది ఒరిగనో, అది పిజ్జాకి కానీ పాస్తా కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది కలిపిన తర్వాత ఇక్కడ మీరు చీజ్ వేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చీజ్ వేయట్లేదు, ప్లేట్లో పెట్టుకున్న తర్వాత వేస్తే బాగుంటుంది. ఇవన్నీ నేను కుక్ చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి తినేస్తాం కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది కదా, అందుకని నేను ఇప్పుడు వేయట్లేదు. చూసారు కదా, ఇప్పుడైతే నేను చేసిన రెసిపీస్ అని ఇక్కడ రైస్ అయితే ఇంకా అయిపోలేదు. అది ఇంకా రైస్ కుక్ అవుతుంటుంది. ఈలోపు నేను ఫ్రెష్ అయ్యేటప్పుడు చక్కగా రైస్ అయిపోతుంది. ఇక్కడ చికెను, రసము, పాస్తా చూసారు కదా, 2 రకాల చికెన్ రెడీగా ఉందండి. ఇంకెందుకు, హ్యాపీగా తినేసేయండి మీరు కూడా. మీరు సండేకి ఎలాంటి స్పెషల్స్ చేసుకుంటున్నారు? ఇదైతే నేను యాక్చువల్గా మంగళవారం అట్లా వీక్ డేసే వస్తుంది. వీకెండ్ నేను బ్లాగ్ అయితే పెట్టను. కాబట్టి నెక్స్ట్ సండే ఇలాగే రెసిపీ చేసుకోండి. చికెన్ ఫ్రై, రసం చేసేసి నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఎలా వచ్చింది ఏంటి. మీకు ఇదే ప్రాసెస్లో చేస్తే రసం పొడి కూడా మన ఛానల్లో వీడియో ఉంది కదా, అది కూడా పొడి కొట్టేసుకొని హ్యాపీగా చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, టైటిల్ నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాని అవుతూ హ్యాపీగా ఉండి సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మరొక మంచి వీడియోతో మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది.